వెల్కమ్ టు వైఎస్కే ఛానల్ ఏఎల్జీ. ఈరోజు మనం ఒక ముఖ్య విషయం గురించి ఆలోచిద్దాం. అదేమిటంటే వాకింగ్ ఎక్కడ చేయాలి, వాకింగు ఎక్కడ చేయాలి అన్న విషయాన్ని గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకొని ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి పల్లెలోనూ పురుషులు మొదలుకొని మహిళలు కూడా మరి వాకింగ్ వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. ఉదయం కొంతమంది ఉదయం వెళ్తారు, కొంతమంది సాయంత్రం వెళ్తారు. ఈ వాకింగ్ ఎందుకు వెళ్తారంటే కనుక మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే మరి పురుషులు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని, చిన్నపిల్లల వరకు కూడా తమ వెంట పిల్లలను మరి వాకింగ్కు తీసుకుని వెళ్తూ ఉంటుంటారు. వెళ్ళడం మంచిదే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడము మంచిదే, మరి కాదనం. కానీ ఈ వాకింగు ఎక్కడ చేయాలి అన్న దాని గురించి మాత్రమే ఇక్కడ స్పష్టంగా మనం ఆలోచిద్దాం. చాలామంది మరి పురుషులు కానీ, మరి మహిళలు కానీ, అదేవిధంగా బిజినెస్ మెన్లు కానీ, తర్వాత డాక్టర్లు కానీ, టీచర్లు కానీ వారి ఫ్రెండ్స్తో మరి వాకింగ్ వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాం. అది పురుషులలో కానీ స్త్రీలలో కానీ మనం చూస్తూనే ఉంటాం. ఉదయం వెళ్తూ ఉంటారు కొంతమంది సాయంకాలం కూడా మరి వాకింగ్ వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ వాకింగు మనము ఎక్కడ చేయాలి, వాకింగు ఎక్కడ చేస్తే మనకు ప్రాణాపాయం ఉండదు, వాకింగు ఎక్కడ చేస్తే మనం సురక్షితంగా ఇంటికి చేరుకుంటాము అన్న విషయం గురించి మనము స్పష్టంగా ఆలోచిద్దాం. మరి ప్రతిరోజు ఉదయం లేవగానే మరి వృద్ధులు మొదలుకొని, తర్వాత యవనస్తులు, తర్వాత వచ్చేసి మధ్య వయసు కలిగిన వారు, తర్వాత స్త్రీలు, తర్వాత మహిళలు, తర్వాత చిన్నపిల్లలు మొదలుకొని తమ పిల్లలను వెంట పెట్టుకొని మరి ఉదయాన్నే వాకింగ్ వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం కదా. అయితే ఈ ఉదయాన్నే వాకింగ్ వెళ్ళడం ఎక్కడికి వెళ్తారంటే కనుక రోడ్ల మీదకి వాకింగ్ వెళ్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వాకింగ్ వెళ్తూ ఉంటే కనుక మరి ప్రతిరోజు ఉదయమే మరి చాలామంది మరి రోడ్ల మీదకి వెళ్ళి వాకింగ్ చేయడం జరుగుతూ ఉంది. గుంపులుగా వెళ్తారు, తర్వాత తమ స్నేహితులతో వెళ్తారు, తర్వాత ఒంటరిగా వెళ్తారు. ఈ వాకింగ్ చేసే విధానము ఎలా ఉంటుందంటే రోడ్ల మీద కొందరైతే కనుక సెల్ ఫోన్తో మాట్లాడుతూ తల దించుకుంటూ వాకింగ్ వెళ్తూ ఉంటుంటారు. తల దించుకొని సెల్ ఫోన్ చూసుకుంటూ వాకింగ్ వెళ్తూ ఉంటుంటారు. కొందరైతే తమ స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ తమ బిజినెస్ విషయాల గురించి, తమ బాగోగుల విషయాల గురించి, తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి కూడా మరి వాకింగ్ చేస్తూ తమ స్నేహితులతో కలిసి మాట్లాడుతూ ఉంటుంటారు. కొందరైతే కనుక చెవిలో వాకిటాప్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి కొందరు కిందికి నడుస్తూ వాకింగ్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. అది స్త్రీలలో కూడా ఉంది, అదేవిధంగా మహిళలలో కూడా ఉంది, మరి పురుషులలో కూడా ఉంది. ఈ విధమైనటువంటి వాకింగు మనకి ఎంత మటుకు సురక్షితాన్ని కలిగిస్తుంది, ఈ విధమైనటువంటి వాకింగు మనల్ని ఏ విధంగా మరి ఇంటికి సురక్షితంగా చేరుస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రతి ఒక్కరూ ఇదే విధమైనటువంటి ధోరణిలో ఉన్నారు. ఇకపోతే కనుక మరి రోడ్ల మీద మనం ఈ విధంగా వాకింగ్ చేయడం వల్ల మనం తిరిగి సురక్షితంగా మనం ఇంటికి చేరుకోగలమా? ఇదొక ప్రశ్నగా మనం భావించాలి. అయితే కనుక మనం రోడ్ల మీదకి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు మరి ఎక్కడో ఢిల్లీ నుండి, హైదరాబాద్ నుండి, ముంబై నుండి పెద్ద వాహనాలు కానీ, తర్వాత లారీలు కానీ, ట్రక్కులు కానీ, తర్వాత అదేవిధంగా కార్లు కానీ విపరీతమైనటువంటి స్పీడ్స్తో వాళ్ళు నిద్ర మేలుకొని రావడం జరుగుతూ ఉంటుంటుంది. ఉదయాన్నే మరి మనం వాకింగ్ వెళ్తే 5 గంటల నుండి వాకింగ్ వెళ్తూ ఉంటారు మన వాళ్ళు. ఆ వాకింగ్ వెళ్ళేటువంటి సందర్భాల్లో మరి ఎక్కడి నుంచో లాంగ్ ప్రయాణం చేస్తూ వాళ్ళు నిద్ర మేలుకొని ఆ 5-6 గంటల్లోనే మరి చాలా వాళ్ళకు నిద్ర అనేది రావడం జరుగుతుంది. కనుక
ఆ సమయాల్లో మరి వాకింగ్ మనం రోడ్ల మీదకి వెళ్ళడం వలన మనం వాహనాలు ఎలా వస్తున్నాయో గమనించకుండా మనం వాకింగ్ వెళ్తూ సెల్ ఫోన్లు చూసుకుంటూ తర్వాత చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ముందేమొస్తున్నాయో వెనకేమొస్తున్నాయో గమనించకుండా, అంత మాత్రమే కాకుండా మన స్నేహితులతో మన ముఖ్యమైన వారితో రోడ్ల మీద వెళ్ళి మాట్లాడుకుంటా మన బిజినెస్ విషయాల గురించి మాట్లాడకుండా వాహనాలు వెనకేమొస్తున్నాయో ముందరేమొస్తున్నాయో గమనించకుండా విపరీతమైనటువంటి వారి ఆలోచనలతో మరి వాకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధమైనటువంటి పద్ధతి ఎంతవరకు మనల్ని సురక్షితంగా ఇంటికి చేరుస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఇది చాలా ప్రమాదకరము. ఏ క్షణాన ఏమి జరుగుతుందో, తిరిగి ఇంటికి వెళతామో వెళ్ళమో అన్నటువంటి భావన దీర్ఘంగా ఆలోచిస్తే మనకే బోధపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వాకింగ్ చేయాలి. ఈ వాకింగ్ అనేది ఎక్కడ చేయాలంటే కనుక మనం సురక్షితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ ఎక్కడ చేయాలంటే కనుక ఏదైనా స్కూల్ గ్రౌండ్ వాతావరణంలో కానీ లేదా గార్డెన్స్లో కానీ పార్కులలో కానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ వాకింగ్ అనేది చేయాలి. లేదా కొంతమంది ఎక్కడ చేస్తారంటే కనుక తమ కుటుంబాల మీదనే, అంటే వారిపైన ఇళ్ళపైననే కొంతమంది ఆ మూలకు వెళ్ళి ఈ మూలకు వెళ్ళి మరి వాకింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ప్రమాదాలు సంభవింపని చోట, ప్రమాదాలు జరగని చోట మరి వాకింగ్ చేస్తే కనుక చాలా సురక్షితంగా మనము ఉంటాం. మన మీద మన కుటుంబం ఎంత ఆధారపడి ఉంటుందో, పిల్లలు ఆధారపడి ఉంటారు, భార్య ఆధారపడి ఉంటుంది, తర్వాత సమాజం మన మీద ఆధారపడి ఉంటారు, మన తల్లిదండ్రులు ఆధారపడి ఉంటారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి వాకింగ్ అన్నది మరి రోడ్ల మీదకి వెళ్ళకుండా సురక్షితమైన ప్రదేశాలలో మరి పల్లెటూళ్ళలో కానీ, తర్వాత పల్లెటూళ్ళలో ఊరి బయట చేస్తూ ఉంటారు, చక్కగా పొలాలలో, తర్వాత ఊరి బయట చేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా కొంతమంది బాగా ఆలోచించి గ్రౌండ్లో కానీ, తర్వాత గార్డెన్స్లో కానీ, పార్కులో కానీ వారు కట్టుకున్నటువంటి ఇళ్ళపైన కూడా మరి వాళ్ళు వాకింగ్ చేయడం కానీ, లేదా వారి ఇంటి ముందర స్థలాలు బాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి కొంతమంది వాకింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రమాదం ఏ క్షణాన ఎలా జరుగునో ఎవరికి తెలియదు, ప్రమాదం చెప్పి రాదు. కనుక ప్రమాదం బారిన పడకుండా చాలామంది చూశాను, రోడ్ల మీదకి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటుంటారు. నేను గమనించా. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కనుక ఏదో లైకులు కొట్టించుకోవడానికో, ఏదో షేర్లు చేయడానికో, ఏదో కామెంట్స్ పెట్టించుకోవడానికో కాదు. తర్వాత ఇవన్నీ ఈ విధమైనటువంటి వీడియోలు చేయడానికి కాదు, కానీ ఏదో ఫేమస్ కావడం కోసమో అయితే ఈ వీడియో చేయడం లేదు. కానీ నేను డిఎస్సి మొన్న 19వ తారీఖు డిఎస్సి రాయడానికి కర్నూలుకి వెళ్ళాను. నంద్యాలలో మాకు తెలిసిన వారి ఇంట్లో మరి స్టే చేయడం జరిగింది. అక్కడే పడుకోవడం జరిగింది రాత్రి. ఉదయం లేవగానే తిరిగి మేము వస్తూ ఉన్నటువంటి సందర్భంలో 5:30 ఆ మధ్యరాల్లో వస్తూ ఉంటే కొన్ని సన్నివేశాలు చూశాను నేను. కొందరు వాకింగ్ ఎలా చేస్తున్నారంటే కనుక చాలా దారుణంగా చేసుకుంటూ వస్తున్నారు. సెల్ ఫోన్ చూసుకుంటా, కిందికి మాట్లాడుకుంటా, ఎవరు ముందరేమొస్తున్నాయో వెనకేమొస్తున్నాయో గమనించకుండా, తర్వాత కొందరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళు వాహనాలు ఏమొస్తున్నాయో, ఎంత స్పీడ్తో వస్తున్నాయో గమనించకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు వాకింగ్. అదేవిధంగా కొంతమంది వృద్ధులు కానీ, తర్వాత బిజినెస్ మ్యాన్లు కానీ, డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ వాళ్ళ స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది వెనకాల ఏమొస్తున్నాయో ముందర ఏమొస్తున్నాయో గమనించకుండా వాళ్ళు అలాగే వెళ్తూ ఉన్నారు. అటువంటి సందర్భాల్లో జరగరానిది మీకు ఏదైనా ప్రమాదం జరిగితే మీ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది, మీ మీద పిల్లలు ఆధారపడి ఉంటారు, మీ మీద భార్యలు ఆధారపడి ఉంటారు, మీ మీద తల్లిదండ్రులు కూడా ఆధారపడి ఉంటుంది. మీరు సమాజానికి ఎంతో మేలు చేయవలసిన వారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము వాకింగ్ అనేది రోడ్ల మీద చేయకుండా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, గ్రౌండ్ వాతావరణంలో, తర్వాత పార్కింగ్లలో ఆ యొక్క చెట్ల యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తూ
ఆ పూల యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తూ, ఆ మట్టి యొక్క మకరందాన్ని ఆస్వాదిస్తూ, మట్టి యొక్క వాసనను ఆస్వాదిస్తూ ఏదైనా గ్రౌండ్ వాతావరణంలో మనము చేసినట్లయితే కనుక మనకు ఆరోగ్యం అనేది చాలా మనల్ని మనం ప్రమాదాల నుండి కాపాడుకున్నట్లయితుంది. చాలామంది చూసాం, వాకింగ్ వెళ్ళి యాక్సిడెంట్లో గురైనటువంటి వాళ్ళు కూడా చూసాం. అవి పేపర్లో చూసాము, తర్వాత టీవీలలో చూసాము. మనం ఇలా ఎన్నో రకాలుగా మన కళ్ళ ముందర మనకు కనపడతా ఉన్నా కూడా తిరిగి మనం మరలా రోడ్ల మీదకి వెళ్ళి ప్రమాదాన్ని మనమే గురి తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క పద్ధతిని మరి మార్చుకుంటే కనుక మన కుటుంబాన్ని మనం కాపాడుకున్నట్టయితుంది. మన తల్లిదండ్రులకు మనం అండదండలుగా ఉన్నట్లుంటుంది, మన భార్యకు మనం అండదండలుగా ఉన్నట్టుంటుంది, మన పిల్లలకు మనం అండదండలుగా ఉన్నట్లు ఉంటుంది, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టు కూడా ఉంటుంది. మనము ఇలా చేస్తే కనుక ఎవరికైనా ఈ విధంగా చెప్పొచ్చు, మంచి మాటలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వాకింగ్ అన్నటువంటి విధానాన్ని మరి రోడ్ల మీదకి వెళ్ళకుండా మరి ఉండాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశము. ఏదో నేను ఈ వీడియో చేస్తుంది లైకుల కోసము, కామెంట్ల కోసము, తర్వాత షేర్ల కోసము, లేదా ఫేమస్ కావడం కోసము అయితే కాదండి. మనం బ్రతకాలి, నలుగురిని బ్రతికించాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. దయచేసి వాకింగ్ వెళ్ళేవారు రోడ్ల మీదకి వెళ్ళకుండా, వాహనాల ప్రమాదానికి మనం గురి కాకుండా ఉండడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను కనుక దయచేసి ఈ యొక్క నా మాటలను ప్రేమతో స్వీకరిస్తారని అందరికీ థ్యాంక్ యూ.